సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ ఆబ్వియస్లీ మిస్టర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మిస్టర్ పూరి జగన్నాథ్. హ్మ్. అసలు నేను ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరు ఫస్ట్ చెప్పాల్సింది. ఎందుకంటే ఐ విల్ డై ఫర్ అ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. స్టిల్ ఈవెన్ నౌ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక పూరి గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చి నువ్వే హీరో రవి అంటే ఇంకా ఐ జస్ట్ సే నో టు ఎవ్రీథింగ్. హ్మ్. జస్ట్ అంతే వెళ్ళిపోతా అంతే. ఇంక నేనేం అడగను ఇంకా. నేను మామూలుగానే డబ్బు, రెమ్యునరేషన్ ఇవన్నీ ఏం పట్టించుకోను మామూలుగానే. అంటే నా లెవెల్‌లో ఉండే రెమ్యునరేషన్ కూడా అవి కూడా హ్మ్. నేను పెద్ద ఏమి అడగను. వాళ్ళు ఏదన్నా ఇస్తే తీసుకుంటా. అంటే పాయింట్ ఏంటంటే కథ కూడా అడగనండి. హ్మ్. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏ డైరెక్టర్స్ అయినా ఇంక్లూడింగ్ ద యంగ్ డైరెక్టర్స్ నేను కథ అడగను. అండ్ ఆఫ్ కోర్స్ మిస్టర్ సందీప్ రెడ్డి, మిస్టర్ అనిల్ రావిపూడి, హ్మ్. హరీష్ శంకర్ గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నేను ఎన్నిసార్లు చూశాను, మిరపకాయ ఎన్నిసార్లు చూశాను. సో అంటే నాకు మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ చాలా ఇష్టం అండి. ఓకే, జనరల్గా ఓకే నేను చెప్పిన ఫస్ట్ 2-3 పేర్లు ఆల్మోస్ట్ అలాంటి అవును. డైరెక్టర్సే కదా. ఇప్పుడు నందకిషోర్ గానీ, హసిత్ గోలి గానీ, వివేక్ ఆత్రేయ గారు గానీ, అంటే ఇప్పుడు నేను ఫణీంద్ర గారి పేరు చెప్పట్లే, ఆల్రెడీ నేను వర్క్ చేశా కాబట్టి. అర్థమవుతుంది. అది డిఫాల్ట్ అండి. ఓకే, అది నేను చెప్పక్కర్లే. ఎందుకంటే ఇప్పుడు అది మళ్ళీ అదే చెప్తే అది మిస్సింగ్ అవుట్ అన్ ఆపర్చునిటీ టు మెన్షన్ అదర్ నేమ్స్ మీ కాబట్టి. ఇద్దరు బాండింగ్ అది వేరు కదా! ఇంకా చాలా మంది ఉన్నారండి బాబు. అసలు నాకు ఆ జాతరత్నాలు ఎన్నిసార్లు చూసాను నేను. ఇప్పుడు నాకు అనుదీప్ గారు పిలిచినప్పుడు మొన్న ఫంకీ ట్రైలర్ చూసాను, నాకు చాలా నచ్చింది. అంటే నేను నేల టికెట్ గాడినండి. నేను ఇంత మాట్లాడతా కానీ. సో అంటే ఒక చిన్న ఫ్యాన్ బాయ్ అంటే మూవ్‌మెంట్ నాకు వెళ్ళిపోయారు. తెలిసి నేను ఆల్ టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్లు చెప్పేసా. అదే ఒక చిన్న ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్‌కెళ్ళిపోయారు. ఆ, వాళ్ళ పేర్లు చెప్తే. అయ్యో వెళ్ళిపోయాను నేను హ్మ్. నిజంగానే వీళ్ళందరికీ ఫ్యాన్స్. బట్ రవి దుగ్గిరాలకి ఫ్యాన్ అంటే తను పడి చచ్చిపోయే హీరో అంటే మహేష్ బాబు గారు. ఎనీ డే నేను అది అబద్ధం చెప్పలేనండి. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, మీరు అన్నారు కాబట్టి. నాతో చాలా మంది అన్నారండి, నువ్వు ఓపెన్‌గా ఒక హీరో పేరు చెప్పకు. హ్మ్. అంటే నా వెల్ విషర్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆ హీరో ఫ్యాన్ అని చెప్తే నీకు వేరే హీరో ఫ్యాన్స్ యాంటీ అవ్వచ్చు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పింది వ్యాలిడ్ పాయింటే. ఓకే. సో చెప్పకు. వీలైనంత వరకు నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగితే డిప్లొమాటిక్‌గా ఉండు. అందరి ఇష్టమే అను. అంటే ఈ హీరోలో అది ఇష్టం, ఆ హీరోలో ఇది ఇష్టం. అందరి ఇష్టమేండి, నాకు అందరంటే పిచ్చి అను. యాక్చువల్లీ అందరంటే పిచ్చి నిజంగానే ఉంది. హ్మ్. ఓకే. అన్నారు నాతో. నేను ఒకసారి ఆలోచించా గూడా. మేబీ వాట్ దే సెడ్ ఈస్ రైట్. మేబీ అంత డిప్లొమాటిక్‌గా చెప్తే మంచిదే గదా అని. ఎందుకంటే నాన్ కాంట్రోవర్షియల్ గదా. యాహ్! నిజంగానే ప్రతి ప్రేక్షకుడు ఇంపార్టెంటే అన్నా గదా. అవును. ఎందుకు ఒకళ్ళ పేరు హైలైట్ చేసి ఇంకొకళ్ళ ఫ్యాన్స్‌ని యాంటీ చేసుకోవడం అనే థాట్ వస్తుంది గదండీ. నా భయాలు నాకుంటాయి గదా. హ్మ్. కానీ ఆగట్లేదుగా మీరెక్కడ. కానీ ఎందుకు అంటే నేను స్పేస్ దొరికినప్పుడే చెప్తా అండి. ఎందుకంటే అండి మేబీ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ గాబట్టి ఇట్స్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్ గాబట్టి చెప్పాల్సొస్తుంది గానీ, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ప్రతిసారి చెప్పాల్సిన అవసరం పడకపోవచ్చు. అవును. ఓకే. అందరికి తెలుసు. సో ఇప్పుడేమవుతుందంటే అండి, నేను వాళ్ళందరికీ ఏం చెప్పా అంటే, మీరు చెప్పింది కరెక్టే. మీరు ఏ లాజిక్ చెప్తున్నారో కరెక్టే. కానీ ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మనం ఎవరి వల్ల అయితే సినిమాల్లోకొచ్చామో వాళ్ళ పేరు మనం మర్చిపోతే, మన రూట్స్ మర్చిపోకూడదనేది నా హ్మ్. ఐడియాలజీ. హ్మ్. నేను నిజంగా ఆ 'మురారి' చూసే నాకు సినిమా పిచ్చి అంటుకుంది. హ్మ్. సో ఇప్పుడు నేను మరి మహేష్ అన్న పేరు ఎక్స్‌ప్లిసిట్‌గా మెన్షన్ చేయకపోతే, స్పెషల్‌గా మెన్షన్ చేయకపోతే, ఐ యామ్ నాట్ బీయింగ్ హానెస్ట్ విత్ మై సెల్ఫ్. హ్మ్. ఓకే. సో అందువల్ల అయ్యో! యూ ఆర్ ఆస్కింగ్ మీ నాట్ టు మెన్షన్ a name which is a huge part of my childhood or which is a huge part of my inspiration to get into films, who played a huge part అంటే యాక్టింగ్ పరంగా గూడా. అంటే ఎప్పుడైనా కలవాలని ప్రయత్నించారా? అయ్యో! అసలు మహేష్ అన్న నేను మొన్న ఎవరితోనో అన్నా అండి. నా ఫ్రెండ్ ఒకతను మన రాజమౌళి గారి కొడుకు అదే ఎస్ఎస్ కార్తికేయ గారికి హ్మ్. కొంచెం ఫ్రెండ్ లాగా అన్నమాట. హ్మ్. ఆర్ ఫ్రెండో సంథింగ్ ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు హ్మ్. సేమ్ అపార్ట్మెంట్స్‌లో ఉండడమో అలా. హ్మ్. హ్మ్.
నా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి నేను ఊరికేనే మన వారణాసి ఇదంతా ఈవెంట్ అయింది కదా! అది అవ్వకముందే అంటే ఆ టైటిల్ రాకముందే నేను హీరోగానే చేయాలనుకుంటున్నా. ఆ క్లారిటీ నాకుంది. కానీ 'వారణాసి' సినిమాలో అంటే 'వారణాసి' టైటిల్ తెలీదు కదా! అవును. 'ఎస్ఎస్ఎంబి 29' అప్పుడు. హ్మ్. 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 'ఎస్ఎస్ఎంబి 29లో' మీ కార్తికేయతో మాట్లాడి బ్యాక్‌గ్రౌండ్‌లో రోల్ ఇచ్చినా నేను చేసేస్తారా సెట్టే గదా! ఎందుకు అంటే ఆఫ్‌కోర్స్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ కాంటెంపరరీ సినిమా మిస్టర్ రాజమౌళి గారిని చూడడం అనేది పక్కన పెడితే ఆర్ ఆ వర్కింగ్ స్టైల్‌లో ఉండడం. మహేష్ అన్నని చూసినట్టు ఉంటుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. లేదా సీ అదొక యాంగిల్ అండ్ సీ 120 కంట్రీస్‌లో రిలీజ్ చేస్తారండి ఆ సినిమా. ఓకే. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వరల్డ్ మొత్తం నన్ను చూస్తుంది గదా! హ్మ్. అంటే ఇప్పుడు నేను రేపు పొద్దున్న అబ్రాడ్ ఎళ్ళా అనుకోండి ఏదో ట్రిప్‌కో, దేనికో. ఇప్పుడు నేను ఒక నార్వే ఎళ్ళా అనుకోండి. నార్వేలో ఒక తెల్లోడితో మీకు 'వారణాసి' సినిమా తెలుసా? ఓ 2 ఇయర్స్ తర్వాత అంటే వాడికి తెలుసంటాడు. అవును. అంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది గాబట్టి ఆ సినిమా. సో, అప్పుడు నీకు తెలుసా ఆ సీన్‌లో నేను ఉన్నా అని చెప్పుకోవచ్చు గదా! ఎవరితో అన్నా. సో, ఇలా అనుకున్న స్వార్థం. సరదాగా. సో, అంటే వాడు నవ్వాడు యాక్చువల్లీ. సో, యెస్. నేను ఆయన్ని ఆర్గానిక్‌గా కలిసే ఛాన్స్ నాకు రాలేదు. ఒకసారి ఎప్పుడో ఒక ఈవెంట్‌లో నేను మిస్ అయిపోయాను. నాకొక ఇన్వైట్ వచ్చింది. ఒక ఈవెంట్‌కి ఒక ఇన్వైట్ వచ్చిందండి. ఆ ఈవెంట్‌కి మన మహేష్ బాబు గారు చీఫ్ గెస్ట్‌లా వచ్చారు. హ్మ్. మేబీ ఆ ఈవెంట్‌కెళ్ళుంటే డైరెక్ట్ కలిసేవాడిని. ఆర్ కలిసే అవకాశం దొరికేదేమో. హ్మ్. ఆ ఈవెంట్‌కి అతను వచ్చాడని నాకు తర్వాత తెలిసింది. అది ఆయన వచ్చాడని తర్వాత తెలిసింది. సో, అప్పుడు ఒకసారి అరే! ఎళ్ళుంటే అట్‌లీస్ట్ ఒకసారి కలిసేవాళ్ళం కదా! అని. సో, యెస్ అండి. దట్ సమ్స్ ఇట్ అప్ అండ్ మీరు మేబీ నా ఎక్సైట్‌మెంట్ చూసుంటారు. అర్థమవుతుంది. సో, అందుకనే నేను కంటైన్ చేసుకుంటున్నా. హ్మ్. సీ ఆహ్, నేను టీఎఫ్ఐ బానిస అండి. ఎందుకంటే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే చెప్తా. నేను మేబీ 'ఎస్ఎస్ఎంబి' సినిమా అంటే 1 ఏఎం చూస్తా. వేరే హీరోల సినిమాలు 4 ఏఎం చూస్తా. ఓకే. ఎవరి సినిమాలు ఫ్రైడే ఈవినింగో, సాటర్‌డే ఈవినింగో చూడను. అదొక్కటే డిఫరెన్స్. హ్మ్. అంటే అన్నిటికి ఫ్యానే. ఇది ఒక 10% ఎక్కువ. బికాజ్ లైక్ ఐ సెడ్ ఆ పిచ్ అక్కడి నుంచి మొదలైంది కాబట్టి. అంతే కదా! యాహ్! సో, ఇట్స్ పార్ట్ ఆఫ్ హూ ఐ యామ్. పెర్ఫార్మన్స్ పరంగా అండి నేను చాలా సార్లు రెఫరెన్సెస్ తీసుకుంటా. అంటే ఆయనదే కాదు 'అల్లు అర్జున్' గారివి, 'జూనియర్ ఎన్టీఆర్' గారివి, 'ప్రకాష్ రాజ్' గారివి చూస్తా గానీ బట్ బిజినెస్ మ్యాన్ అంటే ఇప్పుడు మన 'ఫణీందర్ నార్శెట్టి' చాలా క్లోజ్ అప్స్ పెడతాడండి. హ్మ్. మీరెప్పుడైనా గమనించండి. 'మధురం' అవును. ఇలా ఉంటుంది. 'ఎనిమిది వసంతాలు' చాలా చోట్ల ఇలా ఉంటుంది. అవును. అసలు నేను ఇందాక చెప్పిన డైలాగ్స్ చెప్పించుకున్నారా? అప్పుడు నా జుట్టు కూడా కనపడదు. అవును. ఇంతే. ఆ క్లైమాక్స్‌లో ఆ! ఈ ఈ పార్ట్ వరకు హైలైట్ ఆ! అవుతుంటది. ఇంతే. అసలు 70 ఎంఎం స్క్రీన్‌లో ఓన్లీ ఇదే కనపడుతుంది. ఓకే. సో, ఇప్పుడేంటంటే 'బిజినెస్ మ్యాన్' ఈస్ ఎ రిఫరెన్స్ ఫిల్మ్ ఫర్ మీ ఫర్ క్లోజ్ అప్స్. చాలా ఉంటాయి. యాహ్! ఐ థింక్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో నేను 'బిజినెస్ మ్యాన్‌లో' ఉన్నన్ని క్లోజ్ అప్స్ నేనెక్కడా చూడలేదు. తెలుగు వరకు చెప్తున్నా. నేనైతే ఎక్కడా చూడలేదు. 'బిజినెస్ మ్యాన్‌లో' ఒక హీరోకి 'పూరి జగన్నాథ్' గారు పెట్టే క్లోజ్ అప్స్ నేను ఏ సినిమాకి చూడలేదు. హ్మ్. 'బిజినెస్ మ్యాన్‌లో' ఐ థింక్ 60-70% సినిమా మహేష్ బాబు గారి ఫేసే కనపడుతుంది. ఓన్లీ ఫేసే. అవును. ఓకే. అస్సలు ఇన్ని సార్లు ఇప్పటికి నేను అప్పుడప్పుడు ఆ పెర్ఫార్మన్స్ చూసి అంటే ఆర్టిస్టిక్‌గా చెప్తున్నా ఇది. ఇది బాబు ఫ్యాన్‌లా కాదు. ఏంటి ఆ క్లోజప్స్‌లో ఆ ఇంటెన్సిటీ ఏంటి? ఐస్ ఏంటి? నేను చాలా ప్రాక్టీస్ చేస్తా అది. 'ఎనిమిది వసంతాలు' చాలా సార్లు కొంతమంది అంటారు మీ ఐస్‌లో చాలా కనపడుతుంది. ద ఇన్‌స్పిరేషన్ ఇస్ మిస్టర్ మహేష్ ఫ్రమ్ 'బిజినెస్ మ్యాన్.' ఓహ్! అండ్ వేరే సినిమాలు కూడా ఉండొచ్చు. వేరే ఆర్టిస్ట్‌లు అవన్నీ పక్కన పెట్టి క్లోజప్స్ గురించి అంటున్నా. వాట్ ఎ బ్యూటిఫుల్ పెర్ఫార్మన్స్ అండి. అంటే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పెర్ఫార్మన్సెస్‌లో ఇప్పుడు 'పుష్ప' అని ఏవైతే కొన్ని చెప్పుకుంటామో 'బిజినెస్ మ్యాన్' విల్ బి దేర్. సూపర్. టాప్ 10 అంటే ఈ మోడర్న్ లాస్ట్ 10, 15 ఇయర్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్ బై లీడ్ యాక్టర్స్ ఇన్ తెలుగు సినిమా లిస్ట్ ఏస్తే అన్నట్టు ఇప్పుడు 'పుష్ప' కానివ్వండి, ఇలా 'అర్జున్ రెడ్డి' కానివ్వండి, ఇలా కొన్ని ఉంటాయి కదా! 'మహానటి' కానివ్వండి. 'బిజినెస్ మ్యాన్' విల్ బి దేర్. యాహ్! 'రంగస్థలం' 'రామ్ చరణ్' గానివ్వండి. యాహ్!